ఈ మధ్య కాలంలో కల్తీ తాగి ఆరుగురు చనిపోవడం కూడా జరిగింది. కొంతమంది అయితే ఇప్పటికైతే నిమ్స్ హాస్పిటల్‌లో, గాంధీ హాస్పిటల్ కొన్ని హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు కల్లుర్తిని కాపాడాలంటూ కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? గౌడ్ల మీద ఏమైనా కుట్ర జరుగుతుందా తెలుసుకుందాం. మనతో పాటు బాలరాజ్ గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ మీరు దాదాపు ఒక వారం రోజుల నుంచి కల్తీ కళ్ళు తాగి ఆరుగురు చనిపోవడం జరిగింది. నిజంగా కళ్ళులో కల్తీ జరిగిందా లేక ఏం జరిగింది? ఇది అక్కడ కుకుట్పల్లిలో చేసిన వాళ్ళు, ఒక ఆయన కాంగ్రెస్ కౌన్సిలరు, ఒక ఆయన కూన సత్యం అనేటైన, ఆయన కాంగ్రెస్లో 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే సీటు కావాలని కాంగ్రెస్ పార్టీని అడిగితే ఇయ్యలేదు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా అరుడా అని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరు ఈ విధంగా కుట్ర చేసి ఆయన నిరికిచ్చిరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇది మొత్తం గీత కార్మికుల మీదనే కుట్ర జరిగిందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా కళ్ళు తాగనీకి వచ్చిన వాళ్ళను చంపనీకి చూడరు. అక్కడ ఇంతమంది చనిపోయినారంటే అక్కడ నిమ్స్ హాస్పిటల్లో ఏదో కెమికల్ కలిపిరనే రిపోర్ట్ వచ్చిందని మేము వింటున్నాము. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆ రాజకీయ కుట్రను మా గీత కార్మికుల మీద తెలంగాణ రాష్ట్రంలో రుద్దాలని చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదు హెచ్ఎండిఏ పరిధిలో నిషేధం పెట్టి లిక్కర్ అమ్మించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మా గీత కార్మికుల మీద కుట్ర జరుగుతుంది. ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు నాయకులు చేస్తే మాకేం సంబంధం గీత కార్మికులకు? ఇప్పుడు నిజాం కాలం నుంచి 100 సంవత్సరాల నుంచి మా వృత్తి జరుగుతుంది. ఎవరన్నా తాగేటోళ్ళని చంపుకుంటారా చెప్పండి? ఇప్పుడే వ్యాపారం లేక అది లేక అద్దెలు కట్టే పరిస్థితి లేదు. మొదలున్న వ్యాపారంలో ఇప్పుడు 5% కూడా జరుగుతలేదు. ఎవరో కాంగ్రెస్ నాయకులు చేసిన దానికి మా రాష్ట్రంలో గీత కార్మికులకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఒకటి చెప్పండి, హైదరాబాద్ చుట్టూ తాటి చెట్లు లేవు, ఈత చెట్లు లేవు, కళ్ళు ఎట్లా వస్తున్నాయి, కళ్ళు ఎలా తయారవుతుందని కొంతమంది ప్రశ్న, దాన్ని మీరేమంటారు? కోట్లాది చెట్లున్నాయి. మా శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు కోట్ల చెట్టు పెట్టించిండు. మాకంతా కళ్ళు పరిసరాల్లో ఉన్నది. ఎందుకంటే బియ్యం ఏమైనా హైదరాబాద్లో వండుతాయా? కూరగాయలు హైదరాబాద్లో వండుతాయా? ఈరోజు 1 కోటి లీటర్ల పాలు అవసరం ఉన్నాయి. ఏమైనా హైదరాబాద్లో ఉన్నాయా? ఆ చుట్టుపక్కల నుంచే వస్తాయి, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి పాలు, కూరగాయలు. ఇట్లా ఈ కల్తీ కళ్ళు వల్ల మిగతా ఒరిజినల్ అంటే కరెక్ట్గా అమ్మే వాళ్ళకి కూడా ఇలాంటి బ్యాడ్ నేమ్ వచ్చింది. దాని మీద మీ స్పందన ఏంటి? ఏ దుకాణంలో జరిగిందో వాళ్ళను చట్టపరంగా శిక్షించండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రాష్ట్రమంతా నిషేధించి ఈ విధంగా గీత కార్మికుల పొట్టగొట్టి మేమేమో ప్రజాపాలన వస్తుందని రాహుల్ గాంధీ గారిని కలిసి, రేవంత్ రెడ్డి గారిని కలిసి మేము వాళ్ళందరికీ మద్దతు చేసినాము, సపోర్ట్ చేసినాము. మా మధు యాష్కన్న ఉన్నాడు, మా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, మా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. మేము తప్పు చేస్తే వీళ్ళంతా ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, మాకు మద్దతు తెలుపరు కదా. ఎట్లా ఊర్లలో కళ్ళు కాంపౌండ్లకు పర్మిషన్ తీసుకుని ఊర్లో కొన్ని హైదరాబాద్లో అమ్ముతున్నారని ఎంతవరకు వాస్తవం? విలేజెస్లో పర్మిషన్ తీసుకొని కళ్ళు కాంపౌండ్ పెట్టడానికి హైదరాబాద్లో పెడుతున్నారు అన్నది ఎంతవరకు వాస్తవం? 100 సంవత్సరాల నుంచి ఇక్కడ సొసైటీలు ఉన్నాయి, 103 షాపులు ఉన్నాయి, 42 సొసైటీలు ఉన్నాయి. ఇప్పుడు సిటీ పెరిగింది కాబట్టి వేలాదిగా లైసెన్సులు ఉన్నాయి. లైసెన్స్ ఉండే బిజినెస్ చేస్తున్నారు. లక్షలాది మంది ఈ వృత్తి మీద ఆధారపడ్డారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నది? ప్రభుత్వం ఏర్పడక ముందుకు 5,000 పెన్షన్ ఇస్తా గీత కార్మికులది అన్నది. 25% వైన్ షాపులలో ఆ వృత్తి మా గౌడ్లది. అది ఆ 25% కూడా రిజర్వేషన్ పెట్టి గౌడ్లకు సొసైటీలకే ఇస్తామని చెప్పిర్రు. ఇవన్నీ చెప్పిండ్రు. ట్యాంక్ బోర్డు మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెడుతున్నారు. ఆత్మగౌరవము జాగా అలాట్ అయింది గత ప్రభుత్వంలో, డబ్బులున్నాయి. ఈ రోజు వరకు దాన్ని కట్టించే ప్రయత్నము ఎవరు చేస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు మా పెద్దలందరితో సంప్రదించి మాకు ఎక్కడ మా వృత్తికి అన్యాయం జరగకుండా మా మధుయాష్ కన్నా మా కులంలో భీష్మ పితామహుడు ఆయన పెద్ద ఆయన మద్దతు కోరుకుంటాము. ఆయన మా గురించి ఎప్పుడైనా రక్షణగా ఉంటాడు. వీళ్ళందరూ మా దాంట్లో టీపీసీసీ అధ్యక్షుడే ఉన్నాడు,
మా వృత్తికి ఏం అన్యాయం జరగకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో లక్షలాది మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇంతకు మొదలే 767 జీవో తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము 29 మంది చావుకు కారణమైంది. మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో వచ్చింది. ఒక 10 సంవత్సరాలు బాగానే జరిగింది. ఇంకా ఏదో అదనంగా జరుగుతుంది అంటే మొత్తం వృత్తే రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఇంతమంది గౌడులు దీనికి వచ్చిర్రు. కళ్ళు తాగాలంటే చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? కళ్ళు తాగే వాళ్ళకి ఏం చెప్తారు? ఆ విధంగా ఎవరు చేసిరంటే లిక్కర్ కంపెనీలు అన్నీ కూడా అగ్రవర్ణాల చేతులు ఉన్నాయి. వాళ్ళు ఇదంతా ప్రభాగండ చేసి ఇంకోటి గౌడ్లందరూ కూడా సామాజికంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా బీసీల వాటా కావాలని మొదటి వరుసలో ఉండి గౌడ్స్ కొట్లాడుతున్నారు. కాబట్టి గౌడ్లను ఎట్లా అనగదొక్కాలనే చెడు ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని మా గౌడ జాతికి బడుగు బలహీన వర్గాలకు మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. నిన్న చూసినరో లేదో తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగితే వేలాది మంది ఎట్లా తరలి వచ్చిర్రు, ఏ విధంగా ఉన్నది చూస్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో బీసీల శకం రాబోతుంది. బీసీల రాజ్యాధికారం సాధించుకుంటాము. మాకేమి మా వృత్తిని కాపాడుకుంటా కూడా మేము రాజకీయం చేస్తాము. మా రేషు ఎంతుందో రాహుల్ గాంధీ ఏ విధంగా మాకు భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చిండో ఆ విధంగా మా దామాషా ప్రకారము సామాజిక న్యాయం జరిగే విధంగా మేము రాహుల్ గాంధీ మాట కట్టుబడి ఉంటాము. రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారనే నమ్మకం ఉంది. ఆయనకు ఎవరో లిక్కర్ కంపెనీల్లో కొంతమంది ఆఫీసర్లు ఈ విధంగా చెడుదో పట్టిస్తున్నారు. దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? మా కులంలో చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. ఏండ్ల సంది సర్దార్ సర్వాయి పాపన్న వారసులము, గౌతు లచ్చన్న, దేశం చిన్నమల్లయ్య, బాలగౌడ్ లాంటి మహామౌలు ఉన్నారు. ధర్మభిక్షం గారు అయితే మీకు తెలుసు, భీష్మ పితామహుడు. అటువంటి నాయకులు మాకందరినీ ఆదర్శంగా తీసుకొని మేమంతా పోరాటం చేస్తాము. ఎక్కడ కానీ కల్తీ చేసిన వాళ్ళని శిక్షించండి, మేమేం దానికి కాదంటలేము. కల్తీ నెపంతో మా వృత్తిని చెడగొట్టాలి, రద్దు చేయాలని చూస్తే మాత్రము పోరాటం తప్పది. ఇప్పటికే మేము బీసీలందరం ఐకమత్యం ఉన్నాము, సామాజిక న్యాయం గురించి పోరాడుతున్నాము. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. తెలంగాణలో రాబోయేది బీసీల రాజ్యమే అని మేము బీసీలందరం కూడా ప్రతినబూతున్నాం.